వరల్డ్ వార్ 2 అప్పుడు న్యూక్లియర్ బాంబ్ వల్ల మొత్తం ధ్వంసం అయిపోయిన ఒక దేశం దాని స్పిరిట్ తోటి ఇప్పుడు వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ప్లేస్ లోకి వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని వందల భూకంపాలు వచ్చి వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఎప్పుడు భూకంపాలతో ఉండే ఈ దేశం అసలు డెవలప్ అవుతుందా అనుకున్న వాళ్ళందరికీ సైలెంట్ గా ఎకానమిక్ రెవల్యూషన్ తీసుకొచ్చి దమ్ముంటే మీరు ఇలా చేసి చూపియండి అని చెప్పేసి సవాల్ విసిరిన దేశం. ఇప్పుడు ఆ దేశం ఇండియాతో పాటు ఒక పెద్ద డీల్ కుదుర్చుకోబోతుంది. ఆ కంట్రీ ఏదో ఇప్పటికే అందరికీ అర్థమైపోయి ఉంటది. జపాన్ రాబోయే 10 ఏళ్లలో $68 బిలియన్ ఇన్వెస్ట్ ఇండియా మీద చేయబోతుంది అని చెప్పేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 5,96,000 కోట్ల రూపాయలు ఇండియాలో జపాన్ 10 ఏళ్లలో ఇన్వెస్ట్ చేయబోతుంది. వాళ్ళ కంట్రీ కరెన్సీ ప్రకారం ఇది 10 ట్రిలియన్ యెన్. అయితే జపాన్ మేజర్ గా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయబోతుంది. కానీ ఇక్కడ మనకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటిదంటే ఇండియా కన్నా చాలా డెవలప్డ్ గా చైనా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ నుండి అన్ని అప్గ్రేడెడ్వే ఉన్నాయి ఆ దేశంలో. అలాంటప్పుడు వాళ్ళు చైనాకి వెళ్లకుండా ఎందుకు ఇన్వెస్టింగ్ కోసం ఇండియాని కన్సిడర్ చేస్తున్నారు? దీని వెనక చాలా పెద్ద రీజన్ ఉంది. అది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ 2 డెకేడ్స్ నుండి అంటే 1990 నుండి 2010 వరకు జపాన్ కంట్రీ చైనాలో చాలా మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసింది. అలా 20 ఏళ్ళ నుండి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళి లాస్ట్ 1 డెకేడ్ అంటే 2010 నుండి 60% ఆపేశారు. వాళ్ళ కంట్రీకి వీళ్ళ కంట్రీకి ఏమైనా గొడవ అయిందా అంటే అట్లా కూడా ఏం కాదు. ఎందుకు ఇట్లా జపాన్ చైనా వాళ్ళతో డీల్ మెల్లమెల్లగా ఆపేసుకుంటుందంటే వాళ్ళ లేబర్ కాస్ట్ అనేది చాలా మొత్తంలో పెరిగిపోయింది. యాక్చువల్లీ 2010 నుండి ఇప్పటి వరకు చైనాలో లేబర్ కాస్ట్ చాలా మొత్తంలో పెరిగిపోవడం వల్ల జపాన్ ఎలా అయినా ఈ కంట్రీ నుంచి దూరంగా వచ్చేసేయాలి అని చెప్పేసి ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు 11.5% వరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని తగ్గించుకుంటూ వచ్చారు. అలా ఆల్మోస్ట్ 60% తగ్గించేసారు. ఇంకో కారణం ఏంటంటే చైనాకి యూఎస్కి ఈ మధ్య గ్యాప్లో ట్రేడ్ వార్ అనేది మొదలైంది. అయితే ఇక్కడ విషయం ఏమందంటే జపాన్ అండ్ యూఎస్ క్లోజ్ అలయన్స్. ఇప్పటికీ జపాన్ వాళ్ళు ఆర్మీ మిలిటరీ మీద ఫోకస్ చేయకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి కంట్రీని ఇంత గ్రో చేస్తున్నారంటే కారణం అమెరికా వాళ్ళు మీకు హామీ ఇస్తున్నాం, మా వల్ల మీ దేశం చాలా నష్టపోయింది, సో మీరు వార్ మీద కాకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి అమెరికాతో కలిసి ఉంటే మేమే మీకు మిలిటరీ సపోర్ట్ అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. సో అలాంటప్పుడు అమెరికా చైనాకి పడతలే కాబట్టి జపాన్ కూడా మెల్లమెల్లగా వెనక్కి వెళ్దామని చూస్తుంది. మరి ఇన్ని దేశాలు ఉండగా జపాన్కి ఎందుకు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలనిపించింది? ఎప్పటి నుండో జపాన్ అండ్ ఇండియన్ కంట్రీస్ చాలా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి. ఇంకోటి చైనా గ్లోబల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేస్తూ కొన్ని దేశాలతో శత్రుత్వం లాంటివి పెంచుకుంది. సో ఆ విధంగా ఈ కంట్రీ చాలా పెద్దగా పోవడం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ విషయాలలో ఇది అంత ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయలేకపోతుంది. అండ్ చైనా సప్లై చైన్లో ఒక నేషనలిజం వచ్చింది. అంటే చైనా ప్రతి సప్లై చైన్ నేనే కంట్రోల్ చేస్తా అనే ఎజెండాతో వర్క్ చేస్తుంది. అలా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాగో తోపైపోయారు. కాకపోతే లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల జపాన్ వాళ్ళు ఇండియాని కన్సిడర్ చేస్తూ వచ్చారు. అండ్ ఇండియాకు ఉండే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ. వరల్డ్ వైడ్గా ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ కూడా మనది. సో ఇంతమంది యంగర్ పాపులేషన్ ఉన్న కంట్రీ జపాన్ వాళ్ళకు ఒక వరం లాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కంట్రీ గురించి మనకు తెలిసిందే, 90 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు ఇంకా బతికే ఉంటారు అండ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఫాస్ట్ గ్రోత్ ఉండదు కాబట్టి యూత్ అవసరం కాబట్టి జపాన్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని 1991 నుంచే గుర్తించింది. ఆ టైంలో ఇండియన్ ఎకానమీ లిబరలైజ్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని వచ్చిన కంట్రీ జపాన్. వాళ్ళకి అంత నమ్మకం రావడానికి అసలు రీజన్ 1982లో సుజుకి కంపెనీ ఫస్ట్ టైం ఇండియాలోకి వచ్చింది. అలా వాళ్ళు మారుతితో పార్ట్నర్షిప్ తీసుకొని మొట్టమొదటిగా లాంచ్ చేసిన ఈ కార్ బాగా సక్సెస్ఫుల్ అవ్వడం, ఇండియాలో చాలా మంది కొనడమే కాకుండా పక్క దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం, ఇలా ఇండియా జపాన్ ఇన్వెస్ట్మెంట్ బాండ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయి ఇండో జపనీస్ ఇండస్ట్రియల్ సినర్జీ బ్లూ ప్రింట్ అనేది రెడీ అయిపోయింది. అంటే ఇండియాలో డబ్బు పెడితే రిటర్న్స్ పక్కా అని చెప్పేసి జపాన్కి అర్థమై అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 1369 జాపనీస్ కంపెనీస్ అనేవి వచ్చినాయి. అలా 4838 సిటీస్లలో ఇవి వ్యాపించిపోయినాయి. సో ఆ విధంగా తెలంగాణలో తొషిబా, ఆంధ్రాలో ఇసుజు, కర్ణాటకలో టొయోటా, ఉత్తరప్రదేశ్లో యమహా, తమిళనాడులో నిసాన్, ఇలా ఇండియాలో ఎక్కడ చూసినా జపాన్ కంపెనీస్ తోటే నిండిపోయి ఉంది. అందులో ఉన్న కొన్ని కంపెనీస్ అయితే మనం ఇప్పటికీ ఇండియన్ కంపెనీస్ ఏమో అని అనుకుంటూ ఉన్నాం. అయితే జపాన్ ప్రజెంట్ ఇండియాలో ఆటో పార్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ అండ్ మిగతా వాటిలో 1400 ఫెసిలిటీస్ని ఆపరేట్ చేస్తుంది. అందుకే 2024లో జపాన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుండి $1.8 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. సింగపూర్ తర్వాత జపాన్ వాళ్ళకి ఇండియానే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్పాట్. ఈవెన్ చైనాలో కూడా ఇండియా కంటే తక్కువ అమౌంటే ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. 2024లో ఇండియాలో జపాన్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ చాలా మంది జపాన్ బిజినెస్ మ్యాన్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్ని కోట్లు పెడుతూ ఇన్ని వందల కంపెనీస్ని ఇండియాలో రన్ చేస్తూ ఉన్నారు, సో మీ జపాన్ కంపెనీస్ ప్రకారం మా దేశంలో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు మీకు ప్రాఫిటబుల్ ఉంది అంటే 1369 కంపెనీస్లో 70% కంపెనీలు ఇండియాలో బిజినెస్ చేయడం చాలా ప్రాఫిటబుల్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేసినాయి. అదే చైనాతో చూసుకుంటే వాళ్ళ దేశంలో 58.1% మాత్రమే
ప్రాఫిటబుల్ ఉంటుంది అని చెప్పినాయి. ఎందుకు చైనాలో ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఇండియా కంటే చైనా చాలా అడ్వాన్స్ అయిపోయింది కదా, జపాన్కి ఎందుకు ఇండియా కావాలంటే ఇప్పుడు అసలు రీజన్ డిస్కస్ చేస్తా అండ్ డాటాస్తో మీకు మొత్తం ప్రూవ్ చేస్తా. సో ఒకసారి గ్రాఫ్ చూసుకుంటే చైనాలో లేబర్ కాస్ట్ 2010 నుండి చాలా ఎక్కువగా పెరిగిపోయి పీక్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇండియా చూసుకుంటే అది ఇక్కడెక్కడో ఉంది. దాదాపు చైనా లేబర్స్తో కంపేర్ చేసుకుంటే మనం 40 నుండి 50% తక్కువ కాస్ట్లోనే సేమ్ ప్రోడక్ట్స్ని వాళ్ళకి అందించగలుగుతాం. 2 పాయింట్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. మన ఎకానమీ గ్రాడ్యువల్గా స్లోగానే ఉంది కానీ గ్రోత్ మాత్రం మంచిగా చేస్తుంది కాబట్టి జపాన్ వాళ్ళకి ఇది ఒక మంచి స్పాట్. అండ్ మనం మాట్లాడుకున్నా కానీ మారుతి సుజుకి బండ్లలో మన ఆల్టో, వ్యాగనార్, షిఫ్ట్, డిజైర్ ఇలా కార్లు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. అండ్ పానాసోనిక్, యమహా లాంటి కంపెనీస్ చాలా మంచి రెప్యుటేషన్ ని ఇండియాలో బిల్డ్ చేసుకుని వర్క్ చేస్తూ ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ఇండియాలో పెడితే వాటి వల్ల కొన్ని వేల జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి కానీ ఇక్కడ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా అంత పెద్ద స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలదా అంటే ప్రజెంట్ ఇండియా రెడీ అవుతుంది. స్కిల్ ఇండియా వల్ల ఇది పాసిబుల్ అవ్వచ్చు అండ్ మనం అడాప్ట్ చేసుకోకున్నా కానీ జపాన్ లాంటి కంట్రీస్, అమెరికాలో ఉండే యాపిల్ లాంటి కంపెనీస్ ఇండియాలో మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి ఫోర్స్ఫుల్ గా వచ్చి మరీ మనల్ని గ్రో చేపిస్తూ ఉన్నాయి. అండ్ మిగతా కంట్రీస్కి ఇండియాకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే మిగతా కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి చేసి అన్ని ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటాయి కానీ ఇండియాలో మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అంటే మన దేశంలో కొనుక్కుంటూ ఉంటాం. అలా 2 విధాలుగా మన దేశానికి పైసలు వస్తాయి, ఎక్స్పోర్ట్ చేసినందుకు, మనం కొనుక్కుంటున్నందుకు. మన దేశంలో 1.4 బిలియన్ స్ట్రాంగ్ కన్జ్యూమర్ మార్కెట్ ఉంది. అందులో చాలా మంది ఇంగ్లీష్ స్పీకింగ్ వర్క్ ఫోర్సే కాబట్టి సాఫ్ట్ బ్యాంక్, జికా, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ, రాక్టైన్ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ లేబర్ కాస్ట్ విషయం పక్కన పెట్టేస్తే ఇండియాలో డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. గల్లీలో ఆన్లైన్ పేమెంట్, పాన్ షాప్ నుండి పాన్ ఇండియా వరకు మొత్తం అన్ని ఆన్లైన్ షాప్స్ తోటే నిండిపోయినాయి. ఇంకోవైపు కొన్ని పెద్ద పెద్ద దేశాలు ఇప్పటికీ క్యాషే వాడుతూ ఉండడం అండ్ ఇండియాలో ఇంత మంచి డిజిటల్ రాబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల డెఫినెట్లీ ఇండియా ఒక బెస్ట్ మార్కెట్ అవుతుందని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ మనం విత్తనం మాత్రమే నాటినాం, అది మొక్క అవ్వకముందే ఇలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే అది కొంచెం పెరిగి మహావృక్షం అయిన తర్వాత అఖండ భారతదేశం వరల్డ్లో ఎలాంటి పొజిషన్లో ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. జపాన్లోని డెలాయిట్ CEO జాపనీస్ FDI ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఒక అన్బీటబుల్ చాయిస్ ఆఫ్ గ్రోత్ అక్కడ కనిపిస్తుంది అన్నారు. అండ్ అదే కాకుండా మన జియోగ్రఫికల్ లొకేషన్ ఎంత పర్ఫెక్ట్ అంటే మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికన్ మార్కెట్ మొత్తానికి జపాన్ వాళ్ళు ఇండియా నుండే మొత్తం ఎక్స్పోర్ట్స్ లాంటివి చేయొచ్చు. సో జపాన్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అన్ని ఇండియా నుంచే వాళ్ళ కంట్రీస్కి పంపించవచ్చు. అండ్ ఇండియా గ్రోత్ డెవలప్మెంట్ కోసం కూడా జపాన్ ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. మనం నార్త్ ఇండియాలో చూసే హైవేస్, బ్రిడ్జెస్, స్మార్ట్ సిటీస్ వాటిల్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. 2023లో జపనీస్ గవర్నమెంట్ స్కిల్ ట్రైనింగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దాంట్లో స్పెసిఫిక్గా ఇండియన్స్ మీదనే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో యావరేజ్ ఏజ్ 50 నుండి 65 వరకు వెళ్ళిపోయింది. బట్ ఇండియాలో యావరేజ్ 25 కాబట్టి సో ఇప్పుడు మన ఇండియన్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళ కంపెనీస్లో మన వాళ్ళు వర్క్ చేస్తారు అండ్ చాలా మొత్తంలో జాబ్స్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఇండియన్ ఎకానమీ కూడా చాలా మొత్తంలో డెవలప్ అవుతుంది. ఇలా అన్ని విషయాలు ఒక్కటనే కాబట్టి జపాన్ దేశం నుండి 10 ట్రిలియన్ యెన్ అంటే $68 బిలియన్ నియర్లీ 6 లక్షల కోట్ల రూపాయలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఒక దేశం ఇంకో దేశం మీద 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టాలి అనుకుంటుందంటే వాళ్ళ దేశం మీద ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు అండ్ మన దేశంలో ఎంత పొటెన్షియల్ ఉంటే వాళ్ళంత డబ్బు పెట్టడానికి రెడీ అవుతారు. ఇదే విషయాన్ని మన వాళ్ళు ముందే గుర్తించుంటే మనం ఇంకా డెవలప్ అవుతుండే. బట్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని కంపెనీస్ ఇండియాలోకి వచ్చి మన వర్క్ ఫోర్స్ తీసుకున్నా కానీ మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి చాలా ఫాస్ట్గా ఇండియా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. జపాన్కి ఇండియాకి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే టైం పంక్చువాలిటీ దగ్గర. వాళ్ళకి టైం అంటే టైం, డెడ్ లైన్ ఇచ్చినామంటే ఆ టైంకి ఫినిష్ అవ్వాల్సిందే. కానీ ఇక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్సే కొన్ని సంవత్సరాల పాటు డిలే అవుతూ ఉంటాయి. దాన్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? ఇంకోటి, ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియన్ జీడిపిలో కేవలం 16% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది చాలా తక్కువ నెంబర్. కానీ ఈ 60%ని మనం చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మనం జపాన్ వాళ్ళ టార్గెట్స్ని తొందరగా రీచ్ అవ్వచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ లాజిస్టిక్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. దాదాపు 13 నుండి 14% వాటి కాస్టే ఉంటుంది. ఇది చైనాతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ డబల్. అండ్ చైనాలో రోడ్లు బాగుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి ఇండియాలో అదొక ఇబ్బంది కూడా ఉంది. సో ఇక్కడ ఎన్ని ఇష్యూస్ వచ్చినా కానీ ఈ ఆపర్చునిటీ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క ఆపర్చునిటీ తోటి దేశాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. అండ్ 30 ఏళ్ళలో చైనా ఎంత డెవలప్ అయిందో అంతకంటే ఎక్కువ మనం కూడా అవ్వచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో చాలా పెరగాలి అండ్ అప్పుడే అందరికీ జాబ్స్ వస్తాయి, ఇండియన్ ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. నాకు తెలిసి మన గవర్నమెంట్ ఈ విషయం మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇంకో 1 ఇయర్లో మనకి అన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
దిస్ ఇస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి.